అందరం దళితులమేనానే మరొకసారి అనాలే కదా అందరం దళితుల ఐక్యత జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అమర హే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఐక్యత కమలం పువ్వు గుర్తుకే మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతి బిడ్డలందరినీ కలిసి ఈ నియోజకవర్గ గెలుపులో దళితుల ఓటు అదేవిధంగా దళితుల సపోర్టు కోసము ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మా అందరిని పిలిచిన నాయకులకి వేదికపై ఉన్న పెద్దలకి నియోజకవర్గం నుండి వచ్చిన జాతి బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భూమి ఆకాశానికంటే 6 నెలలు ముందు పుట్టిన జాతి జాంబవంతుని జాతి దళిత జాతి అంతేనానే భూమి ఆకాశానికంటే 6 నెలలు ముందు పుట్టిన జాతి జాంబవంతుని జాతి ఈ జాతిని తరతరాలుగా అన్ని పార్టీలు ఈ సమాజంలో ఎలక్షన్ల ముందు ఉపయోగించుకొని వాడుకొని వదిలేసి ఇక దిక్కు లేక ఏమీ అనలేక అలిసిపోయిన క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఓట్ల కోసము తనకు సీట్లు రావడం కోసము దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా నేను నా ముసల్ది దళితుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతా అంటే నేను కావలి కుక్కలాగుంటా నా ముసల్దింత సద్దండు కత్తే తినుకుంటుంటా నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉన్నారని అన్నాడు కేసీఆర్ అన్నాడా లేదా అన్నాడా అంతేనా మరి ఇప్పుడు కేసీఆర్ కావలి కుక్కలాగున్నాడా ముఖ్యమంత్రి సీట్లో దళితుడు కూర్చున్నాడా ఎవరు కూర్చున్నారే కేసీఆర్ పెద్ద దళితుడై ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు దళితులకి 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంటికి 2 ఉద్యోగాలు పొద్దున్న లేస్తే అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మరి వాళ్ళ మన బతుకులు ఏం మార్చిండని తెలంగాణ రాష్ట్రంలో మన బతుకులు ఇంకా ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దండేసి దండం పెట్టని ఈ ముఖ్యమంత్రి మనం ఆ పార్టీకి మనం ఓటేద్దామా ఒక్కసారి నా జాతి బిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి మన జాతిని పట్టించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వము వాడుకొని వదిలేసి మన జాతినే ఇవాళ ఊరవతల ఉంచిన ఈ ప్రభుత్వము వాళ్ళక మనం ఓట్లేసేది ఒక్కసారి జాతి బిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి ఇవాళ కష్టకాలంలో ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉండి ఆపదలో కష్టకాలంలో నేనున్నానని తన ఏ రకంగా కష్టం వచ్చినా ఆర్థికంగా సహాయం చేసే ఒక నాయకుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసము రాజీనామా చేసి మళ్ళా మీ ముందుకు వచ్చినందుకు మన జాతి బిడ్డలుగా తప్పకుండా మన ఓట్లు రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మన జాతి పేరును నిలబెట్టుకునే విధంగా మనం ఐక్యతగా ఉండి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఈ వేదిక ద్వారా రాజగోపాల్ రెడ్డి అన్నకు కూడా నా జాతి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నియోజకవర్గంలో దళితులకు కావలసిన ఇండ్లను తీసుకొచ్చి ఇప్పించే ప్రయత్నం చేస్తాడని కూడా నేను రాజగోపాల్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని నమ్ముతున్నా ఎందుకంటే దాదాపుగా నేను తిరుగుతున్న క్రమంలో మా కాలనీలలో ఎక్కడ పక్కా ఇండ్లు కనబడతలేవన్నా వెనకటి నుంచి ఉన్న ఇండ్లలోనే ఇంకా నా జాతి బిడ్డలు ఉన్నారు కాబట్టి
అమిత్ షా గారి సహకారం, మోడీ గారి సపోర్టు తీసుకొని ఈ నియోజకవర్గంలో ఇండ్లు లేని దళితులకి, ఇండ్లు లేని పేద కులాలకు ఇండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తారని కూడా మరొక్కసారి మరి ఈ సభాధ్యక్షకి, వేదికపై ఉన్న పెద్దలకందరికీ నమస్కారం తెలియజేస్తూ, జాతి ఓట్లంటే ఒక వన్ సైడ్ పడే విధంగా మాట ఇస్తే తప్పరనే ఒక నమ్మకం మన మీద ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజానాయకుడైన రాజగోపాల్ రెడ్డి అన్నను మరి కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.